కన్నప్ప కన్నప్ప పరగడుపునేయండి కానీ ఏమన్నా ఉరి తీసేశారేంటి? అంతేలే రామా, ఎవరిని ఉంచాలో ఎవరిని ఉరి తీయాలో గవర్నమెంట్ కు మాత్రం తెలదేంటి? బాబు సెంట్రీ, మా కన్నప్ప గారు ఆఖరి కోరిక ఏం కోరుకున్నాడు? రామదాసు గారిని ఉరి తీయమని. నువ్వా? ఏ నేను సత్యగాన్ని కళ్ళు చల్లబడవా? ఈ డ్రెస్ ఏంటి, నువ్వేంటి? ప్రభుత్వం వారు నా సత్ప్రవర్తనకు మెచ్చి నీ మీద అధికారం చెలాయించే పవర్ ఇచ్చాను. ఇదిగో చీపురి చూడు. నేనా? నువ్వు కాకపోతే నేనా? నువ్వే. చీపురా? చీపురే. తీసుకుంటావా లేకపోతే లాఠీ వాడమంటావా? అక్కర్లేదు, తీసుకుంటా. ఎక్కడ దూరమంటావు? బయట పుడుస్తాం. వీడెవడయా బాబు? వీరబాహుడు బాబులాగా ఉన్నా. పిచ్చి పిచ్చిగా ఉందా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? దేశ నాయకుడా? సినిమా యాక్టరా? అదే. మరి ఎవరయ్యా మగడా? గ్రేట్ టెర్రరిస్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్. ఆయన పేరు నానా. అందుకే ఆయన్ని ప్రత్యేకమైన సెల్లో పెద్ద బందోబస్తుతో ఉంచారు. ఇంకో వారం రోజుల్లో ఉరి తీస్తున్నారు. ఆయన గురించి ఇన్ని వివరాలు చెప్తున్నావు, నువ్వు ఆయనకి ఏమవుతావయ్యా? నేను ఆయన అభిమానిని. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నాడు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి కాలం. రాలేదని ఆడోకయ్యా, ఇష్టంగా పదవి నడువంచి పని చేయి. నువ్వు ముందు లాంటి సంగతి నువ్వు తీయ ముందు. తీస్తాను. ఇదిగో పెట్టు. అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు. ఏంటే ఏంటా పిలుపు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అన్నపూర్ణమ్మ గారేంటి? అదేంటి బాలకృష్ణ గారు, అన్నపూర్ణమ్మ గారిని అన్నపూర్ణమ్మ గారు అని పిలవకపోతే ఇంకెలా పిలవమంటారు? అన్నపూర్ణమ్మ గారు. ఏమే, నీకేమన్నా మతిపోయిందా? నన్ను పేరు పెట్టి పిలుస్తావా? అవును, పరాయి వాళ్ళు పేరు పెట్టి పిలవకపోతే వరసలు పెట్టి పిలుస్తారా? ఏమిటే, నువ్వు పరాయిదానివా? అందులో అనుమానమే ఉంది. వెంటనే బయటికి నడవ్వే. పరాయి వాళ్ళు మా గడపలో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. నడువు బయటికి. నిజంగానే అంటున్నారా? అవును, ఇంకెప్పుడు మా గుమ్మం తప్పుకు. పో బయటికి. అలాగే. పిచ్చిదానా, మంది భగవంతుడిచ్చిన బంధమే రక్త సంబంధం. తెంచుకుందామనుకున్నా పెరుగుతుందే తప్ప తరగదు. ఇదిగో రాణి, ఆ రోజు చిరాకులో ఏదో అన్నాను, నువ్వేం పట్టించుకోకు. ఏమే, నువ్వేమనుకున్నా అనుకోకపోయినా నేను నీ మేనత్తని, నువ్వు నా మేనగోడలివి, వాడేమో నీ బాబా. నీ కోడలేది? గదిలో ఉంది. ఏప్రిల్ 16న టెర్రరిస్ట్ నానా ఉరితీత. ఇవాళ 14, ఎల్లుండే. అబ్బా కాస్త గట్టిగా చదవయ్యా. నానా అనబడే గుట్టుముక్కలు సూర్యనారాయణ అలియాస్ శంకర్ అలియాస్ జాయ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సమీపానున్న పూడిపల్లి గ్రామంలో జన్మించాడు. పూడిపల్లె? ఆ ఊరి పేరేంటన్నా? పూడిపల్లి మనూరే. ఆ డీజీపీ పేరేంటో చదువు. బెనర్జీ. ఏ నీకు వివరాలు అనవసరం, నాకు విషయం అర్థమైపోయింది. ఇప్పుడు నానా ఫ్యాన్ ఎక్కడ దొరుకుతాడో? ఓయ్ నానా ఫ్యానం, నేను పుట్టిన చోటైతే నేను వెతకనని నా ఊర్లోనే దాన్ని దాచిన శ్రీకాంత్, నీ తెలివికి జోహార్. యు ఆర్ ఎ జీనియస్ మ్యాన్. నా గుండె ఏమని కొట్టుకుంటుంది డాక్టర్? నన్ను చెప్పమంటారా? పగ 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 అనే కదూ.
ఆ బెనర్జీ కుటుంబం అవశేషాన్ని ప్రియని ముక్కలు ముక్కలుగా నరికి చంపాలని కాల్చి కాదు, నరికి. ఆర్ యూ సీరియస్ మిస్టర్ శ్రీకాంత్? నిజంగానే అంటున్నారా? ఎస్, నేను చెప్పిన దాంట్లో అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది? ఈ పాటికి వాడిని ఉరి తీస్తూ ఉంటారు. ఇక ప్రియ ఎక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఆర్ యూ జోకింగ్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తనకు పెళ్లి అయిపోయింది. ఆనాడు అది యాక్సిడెంటల్ గా జరిగిన పెళ్లే, ఆవేశంతో ఆగ్రహంతో కట్టిన తాళ్లే. కానీ ఈ రోజున ఆ ఆవేశమే ఆదరణ అయింది. 2 మనసులు ఒకటయ్యాయి, 2 తనువులు ఒక మనసు అయింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి ప్రియనెందుకు కాపాడుకున్నానో తెలుసా? వాళ్ళ బ్రదర్కి నాకు ఉన్న స్నేహం వల్ల కాదు, ఆ అమ్మాయి ఆస్తి మీద అందం మీద ఉన్న మోసు వల్ల. I want to marry her. ఈ విషయంలో నువ్వు సహకరిస్తే నీకు తగిన ప్రతిఫలం ఇస్తాను. ఎస్. ఏమిటి అంకుల్, అర్జెంటుగా రమ్మన్నారంట? నా ప్రాణం కాపాడిన వ్యక్తిగా మీరంటే నాకు గౌరవం ఉంది. మీరిలా మాట్లాడటం అన్యాయం అంకుల్. అంకుల్ అంకుల్ అంటే తెలుగులో 2 అర్థాలు తెలుసా? ఒకటి పినతండ్రి, 2 మేనమామ. శ్రీకాంత్, ఒక ప్రభుత్వ ఉద్యోగమే ఉండి 3rd రేట్ క్రిమినల్ లాగా మాట్లాడుతున్నావు. ఎవడైనా బాంబే స్పేల్ చేశాడా? అమ్మ నాన్న వివరాలన్నీ చెప్పి నన్ను వదిలేసి నువ్వు ఒక్కడవే తప్పించు పారిపోయేవా? నువ్వెలా అనుకున్నా సరే ప్రియన్ నేను తీసుకెళ్తాను. అదంత తేలిక కాదు. నీ ప్రవర్తనకు తగ్గ ఫలితం అనుభవిస్తావు. ఇప్పుడే పై అధికారులకు రిపోర్ట్ చేస్తాను.
నువ్వెవరో నాకు తెలియదు, నీకు నాకు ఏ శత్రుత్వం లేదు. నాకు కావాల్సింది దాని ప్రాణాలు. మర్యాదగా అటు తప్పుకో. తన భార్య ప్రాణాలు తన కళ్ళెదుట తీస్తానని పరాయివాడంటుంటే మూతి మీద మీసమున్న ఏ మగాడు చేతులు ముడుచుకుని కూర్చోడరా? నీకు ధైర్యం ఉంటే కాల్చు. కోరి చావాలనుకునేవాడి కోరిక తీర్చకపోవాడు తప్పు కదా? ప్రేయవర్గాలు యు ఆర్ ఎ లక్కీ గాయ్. ఇందులో కుళ్ళు లేవు. ఎదుటి వాడిని చంపడానికి కావాల్సింది తుపాకీలో గుండు కాదురా, గుండెలో ధైర్యం. ఐ లైక్ ఇట్. రా. నువ్వా? తీసుకో బావా. ముందు నా పాలు తాగవా? కాదు, ముందు నా పాలే తాగాలి. అతికినతో బాలయ్య